హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం వారాహి మంత్ర శీర్షికలో సహజ మంత్రములు అందిస్తున్నాం. ఈ మంత్రములన్నీ ప్రత్యక్షంగా జపం చేసుకునేవి. కాలేవు అనుకున్న పనులు ఈ మంత్రం ద్వారా సాధ్యపడతాయి. సర్వత్రా సత్వర ఫలితాలను ప్రసాదించగల మహత్తరమైన మహామంత్రములు ఇవి. ఇప్పుడు చెప్పబోయే మంత్రం వలన సకల విధములైన జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము, ఆకర్షణ, సమాజంలో గౌరవము, ప్రతి దానిలోనూ ముందడుగు వేయడం, ధైర్య సాహసోపేతమైన జీవితం లభించగలదు. ఈ మంత్రము విద్యుక్తంగా రోజుకి 108 సార్లు తొలి సంధ్య, మరు సంధ్య, కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. లేదా ఈ మంత్రముతో సకల సిద్ధులను మరియు శ్రీమాత అమ్మవారి ద్వారా సకలము పొందాలనుకుంటే రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా జపం చేయవలసి ఉంటుంది. అప్పుడు గురు ముఖత మంత్రం తీసుకుని జపం చేయవలసి ఉంటుంది. అటువంటి మంత్రములు ఉపాసన చేసే వాళ్ళు, అనగా రాత్రి వేళ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు గురువు వద్దకు వెళ్లి మంత్రమును తీసుకొని అష్టదిగ్బంధనాది విధులు నేర్చుకొని ఆకర్షణ యంత్రములు తెచ్చుకొని చేయవలసి ఉంటుంది. లేదు శ్రీమాత యొక్క అనుగ్రహంతో, అనగా వారాహి దేవత యొక్క అనుగ్రహంతో ఇప్పుడు ఉండే ఇబ్బందుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం కోరుకునే వాళ్ళు, ఉంటున్న జీవితంలో ఉన్నత స్థాయిని కోరుకునే వాళ్ళు ఈ మంత్రములను ఉదయం సాయంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం శ్రీ వారాహి దేవియే నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం శ్రీ వారాహి దేవియే నమః. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం శ్రీ వారాహి దేవియే నమః. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.